ఎక్కడో గుజరాత్ లో ఉండే కంపెనీ మా కాలేజీకి రావడం అనేది చాలా గ్రేట్. లాస్ట్ కి వేరే ఆప్షన్ లేనందువల్ల నేను గుజరాత్ కి వెళ్ళాల్సి వచ్చింది. ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాను నేనేం పని చేస్తున్నానని. కస్టమర్ కి వారంటీ క్లెయిమ్ అవ్వాలన్నా మేమే, వారంటీ క్లెయిమ్ అవ్వకుండా చేయాలన్నా కానీ మేమే అనమాట. అది మా చేతుల్లో ఉంటది. కేసు ఫేస్ చేసిన అలానే ఆయన వచ్చి కన్స్యూమర్ కోర్టుకి వెళ్తాను నేను అని, ఇట్లా కేసు వేస్తాను ఇట్లా చెప్తూ ఉన్నాడు అనమాట. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ప్రెసెంట్ అయితే కోయంబత్తూర్లో ఉన్నాము మా రూమ్ లో. ఇప్పుడే అట్లా టెర్రస్ పైకి వచ్చామన్నమాట. ఏమి ఇప్పుడు అంత తొందర నీకు అమ్మ అర్జెంట్గా బాడీ చేసేయాలా? లాస్ట్ వీడియోలో చెప్పినట్టున్నా అనుకుంటామా, రూమ్ లో పెట్టిన వైఫై అసలు పని చేయట్లేదు, ఊరికే డిస్కనెక్ట్ అయిపోతూ ఉందని. సో అందుకని 4-5 సార్లు ఫోన్ చేస్తే వాళ్ళే వచ్చి చూస్తున్నారు అనమాట. ఇప్పుడు డిస్కనెక్ట్ అయిపోయి ఉందని చెప్తున్నారు. సో అందుకని వాళ్ళతో పాటే పైన ఉన్నాం అనమాట ఒక హాఫ్ అన్ అవర్ నుంచి. మరీ వరస్ట్ సర్వీస్ మా యాక్ట్ వాళ్ళది. ఇక్కడ నేను యాక్ట్ పెట్టించాను అనమాట. నేను ఎందుకు పెట్టించానని ఇప్పుడు ఫీల్ అవుతాను నిజం చెప్పాలంటే. చూసింది ఇందాక కింద నుంచి పైకి అరస్తున్నాయి కదా. కోయంబత్తూరులో మామ జంతువులకి చాలా దగ్గరగా ఉంటాం అనమాట. నిజం చెప్పాలంటే నెమ్మలు ఎక్కడ పోయినా మీకు ఈజీగా దొరికేస్తాయి. కొంచెం ఖాళీ స్థలం ఉన్నా కానీ అక్కడ నెమ్మలు ఖచ్చితంగా ఉంటాయి అనమాట. సాయంత్రం అయితే లేదా ఉదయంతో అరుస్తున్నా. హరి వచ్చిందిరా, వచ్చిందిరా. 4 గ్రీన్ లైట్లు వెళ్ళుకున్నాయి. పండగ మా ఎంజాయ్ చెయ్యి. ఒక 4 hours అట్లా మ్యాక్సిమం వస్తుందంట. ఒకళ్ళు మళ్ళీ రాలేదంటే నాకు కాల్ చేయండి, నేను వచ్చి డివైస్ మార్చేస్తా అంటున్నాడు. సో మా ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయాను అనమాట. టైం వచ్చి ఎంత హరి? 8:30 అయిపోయిన టైం అయితే. ఇంకా ఏం తినలేదు. నేను ఆఫ్టర్నూన్ స్టోరీ పెట్టాను అనమాట ఇన్స్టాగ్రామ్ లో. ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి, నేను కొంచెం క్లారిటీ ఇస్తానని. సో నాకు ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. బ్రో మీ జాబ్ ఏంది, మీరు చేసే జాబ్ ఏంది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని ఒక కమెంట్ వచ్చింది అనమాట. సో ఈ క్వశ్చన్ నేను చాలా సింపుల్ గా అయితే ఆన్సర్ చేయొచ్చు. నేను పలానా ఇది చేస్తాను, నేను అది చేస్తానని 2 నిమిషాలు అయిపోద్ది. సో మీకు చూడడానికి ఏముండదు, నాకు చెప్పడానికి ఏముండదు అనమాట అప్పుడు. సో అందుకని ఇన్ డీటెయిల్ గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మాత్రం లాస్ట్ లో చూసేయండి, ఓకేనా? నాకు ఈ జాబ్ రావడం అయితే మా కాలేజ్ ప్లేస్మెంట్ ద్వారా వచ్చిందనమాట. ఈ విషయంలో అయితే నా కాలేజీకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి నేనైతే. నేను బీటెక్ పాస్ అయింది మా 2024 లో అనమాట. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ లో బీటెక్ చేశాను. ఫస్ట్ ఈ డ్రైవ్ కనెక్ట్ చేసినప్పుడు మొత్తం మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వాళ్ళు, సివిల్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారనమాట. ఎంతో ఒక 200 మందిని షార్ట్ లిస్ట్ చేసి దాంట్లో 50 మందిని సెలెక్ట్ చేశారు లాస్ట్ లో. సో 2024లో ఆ సిచ్యువేషన్ ఎలా ఉండిందంటే ఒక్క కాలేజ్ ప్లేస్మెంట్ కూడా ఎవరికి రాలేదన్నమాట. చాలా రేర్ గా జరుగుతుంది. అంటే ఒక 6 months మనకి గ్యాప్ ఉంటది కదా, ఇట్లా అన్ని కంపెనీస్ అందరూ వస్తూ ఉంటారు, ప్లేస్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. మనక కోడింగ్ సైడ్ అసలు నాలెడ్జ్ లేదు. నాకు హలో వరల్డ్ తప్ప ఏ రాదనమాట నిజం చెప్పాలంటే. పైథాన్ లో కొంచెం అయితే నేర్చుకున్నాను కానీ అసలు ఏమి మైండ్కి ఎక్కలేదు. దాన్ని ఏమంటారా, డేటా స్ట్రక్చరా, డిఎస్ అనేది ఉండింది. అది నేర్చుకున్నాను, అది అసలు సెట్ కాలేదు నాకైతే. సో లక్కీగా అప్పుడే ఈ గోల్డ్ సోలార్ అనే కంపెనీ మా కాలేజ్ కి డ్రైవ్ వచ్చిందనమాట. ఎక్కడో గుజరాత్ లో ఉండే కంపెనీ మా కాలేజీకి రావడం అనేది చాలా గ్రేట్. ఆ టైంలో సెలెక్ట్ అయిన తర్వాత నేను అసలుకి వెళ్దామని రెడీ అవ్వలేదు అనమాట. ఆఫర్ లెటర్ వచ్చాక లేదా కాల్ లెటర్ వచ్చాక అప్పుడు చూసుకుందాంలే అనుకున్నాను కానీ నా మైండ్ లో అయితే నేను బాగా ఫిక్స్ అయిపోయాను. అంత దూరం వెళ్ళలేదు. మేము ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడే చెప్పారనమాట, జాబ్ లొకేషన్ మాత్రం గుజరాత్ లో ఉంటది, సూరత్ దగ్గరలో అని. అన్ని స్టేట్స్ దాటి మనం అసలు పోలేము, ఇక్కడ దగ్గరలో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ అట్లా ఏమైనా ఉంటే చూసుకుందామని అనుకున్నాను. లాస్ట్ కి వేరే ఆప్షన్ లేనందువల్ల నేను గుజరాత్ కి వెళ్ళాల్సి వచ్చింది. సో నేను గుజరాత్ కి వెళ్ళింది జనవరి 2024 లో అనమాట. అక్కడ నుంచి ఇప్పటికి ఒక 2 years పైన అయిపోయింది నేను ఈ కంపెనీలో వర్క్ చేస్తూ. నేను పనిచేసేది మెయిన్ గా సోలార్ మోడల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లో అనమాట. అంటే మీ ఇంటి పైన పెట్టుకుంటారు కదా సోలార్ ప్యానల్స్, సో ఆ మోడల్స్ మా కంపెనీ తయారు చేస్తుంది అనమాట. ఇండియాలో చాలా ఉన్నాయి. వన్ ఆఫ్ ది ప్రొడక్షన్ బాగా ఎక్కువ చేసే కంపెనీస్ లో మా కంపెనీ కూడా ఒకటి అనమాట. సో నేను జాయిన్ అవడమేమో మేనేజ్మెంట్ ట్రైనీ అనే ఒక డిసిగ్నేషన్ తో జాయిన్ అయ్యాను అనమాట. ఫస్ట్ లో అయితే చాలా కష్టంగా ఉంది, హిందీ రాకపోవడం వల్ల. నాకు ఫస్ట్ లో అర్థమయ్యేది కానీ మాట్లాడేవాడిని కాదు, కొంచెం కష్టంగా. ఇప్పుడైతే బాగా ఫ్లూయెంట్ గా మాట్లాడేస్తాను, పెద్ద ఇబ్బంది ఉండదు. సో అక్కడ నేను క్వాలిటీ ఇంజనీర్ గా పనిచేశాను ఒక 2 years కూడా కాదు, 1.5 year మాత్రమే పనిచేశాను అనమాట. రీసెంట్ గా సెప్టెంబర్ లో ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాను. దాని కూడా పెద్ద స్టోరీ ఉంది. అక్కడ ఉన్న 1.5 year నేను బాగా అన్ని నేర్చుకున్నాను అనమాట. ఈచ్ స్టెప్ బై స్టెప్ ఎలా జరిగింది, మోడల్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుద్ది, ఎలా క్వాలిటీ మెయింటైన్ అవుద్ది, అండ్ మొత్తం ఈచ్ A to Z అని నేర్చుకున్నాను అనమాట, ఎలా మ్యానుఫ్యాక్చర్ అవద్దని. సో దాని తర్వాత నేను అక్కడ ఉన్నప్పుడే నేను అక్కడక్కడ సైట్ విజిట్స్ చేసేవాడిని. ఇక్కడ చాలా దగ్గర తిరిగాను. గుజరాత్ లో చాలా ప్లేసులు తిరిగాను, హిమాచల్కి వెళ్ళాను, ఉత్తరాఖండ్
చూడడానికి వెళ్ళాను. రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్ నుంచి డైరెక్ట్ గా సౌత్ కూడా వచ్చాను అనమాట. తమిళనాడు ఒక 2-3 టైమ్స్ వచ్చేసి వెళ్ళాను. మీరు నా పాత షార్ట్స్ కానీ చూస్తూ ఉంటే అన్ని వీడియోస్ ఉన్నాయన్నమాట, షార్ట్ వీడియోస్ లో. ఒకవేళ టైం ఉంటే వెళ్ళి చూసేయండి. ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాను నేనేం పని చేస్తున్నానని. ఇక్కడ నా మైక్ ఉంది కదా, ఇది పర్చేస్ చేసినప్పుడు వారంటీ ఇస్తారు, మీకు గుర్తుంటే ఒక 1 year 2 years వారంటీ ఇస్తారు. సో అట్లానే మా మోడల్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు ఒక వారంటీ ఇస్తారు అనమాట. 25 years వారంటీ ఉంటుంది మా మోడల్స్ కానీ పర్చేస్ చేస్తే. అది డైరెక్ట్ గా మా కంపెనీ నుంచి వారంటీ ఉంటుంది. సో ఇది పర్చేస్ చేసామంటే డైరెక్ట్ గా ఏదో ఒక ఆఫీస్ లో లేదా ఏమైనా షాప్ లోకి వెళ్ళి తీసుకొని రిపేర్ చేయించుకోవచ్చు. అలానే మోడల్స్ కూడా తీసుకెళ్ళలేము కదా, ఒక దగ్గర ఇన్స్టాల్ చేసి ఉంటారు. సో అందుకని మా కంపెనీ నుంచి ఒక టీం ఫామ్ చేసి ఆ సైట్ కి పంపించేవాళ్ళనమాట. అంటే కస్టమర్ ఎలాంటి వాళ్ళంటే, ఇది మోడల్ అనుకోండి, దీంట్లో ఏమైనా ఫాల్ట్ వచ్చింది, అది వాళ్ళ వల్ల వచ్చిందా మన వల్ల వచ్చినా కానీ అది కంపెనీదే ఫాల్ట్ అని చెప్పేస్తారనమాట. అందుకని కంపెనీకి లాసే కదా మళ్ళీ రీప్లేస్మెంట్ చేయాలంటే. సో అందుకని మా లాంటి క్వాలిటీ ఇంజనీర్స్ ని సైట్ కి పంపించి నిజంగానే ఫాల్ట్ ఎవరి సైడ్ ఉంది, ఇది కస్టమర్ సైడా లేదా మన మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అయినా అని చూసి మనం ఒక రిపోర్ట్ తయారు చేసి ఇస్తాం అనమాట. సో ఆ రిపోర్ట్ ని బేస్ చేసుకొని కస్టమర్ కి మోడల్ రీప్లేస్మెంట్ చేయాలా లేదా ఫాల్ట్ వాళ్ళ సైడ్ ఉందని చెప్పాలా అనేది మేము డిసైడ్ చేస్తాం అనమాట సైట్ కి వెళ్ళాక. చెప్పాను కదా, మా కంపెనీ వాళ్ళు ఎక్కువ మోడల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి బాగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అనమాట. వన్ ఆఫ్ ది టాప్ డిస్ట్రిబ్యూటర్స్ మా కంపెనీ వాళ్ళు, అండ్ ఆల్సో టాప్ మ్యానుఫ్యాక్చర్స్ కూడా అనమాట ఇండియాలో. ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి ఒక్క స్టేట్ లో మన మోడల్స్ అయితే ఉన్నాయి, మా కంపెనీ వాళ్ళ మోడల్స్. ఎక్కువ మనకి కంప్లైంట్స్ సౌత్ లో వస్తున్నాయి అనమాట. సౌత్ అంటే ఏంది, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఈ 5 స్టేట్స్ లో ఎక్కువ కంప్లైంట్స్ వచ్చేసరికి అక్కడి నుంచి ఇక్కడికి ట్రావెలింగ్ కాస్ట్ అండ్ టైం డ్యూరేషన్. అంటే టైం డ్యూరేషన్ అంటే ఒక సింపుల్ చెప్తాను, ఒకవేళ మీరే కస్టమర్ అయితే మీకు ఫోన్లో ఏమైనా ఫాల్ట్ వచ్చింది అనుకోండి, లేదా మీ ఇంటి పైన సోలార్ పెట్టుంటే ఏమైనా ఫాల్ట్ వచ్చింది అనుకోండి, త్వరగా రిజాల్వ్ అవ్వడానికి మీరు ఎదురు చూస్తారు కదా. మా కంపెనీ మెయిన్ హెడ్ బ్రాంచ్ వచ్చి సూరత్ లో, గుజరాత్ లో ఉంటది. అక్కడి నుంచి ఇక్కడ రావడానికి ఈజీగా 2 days పట్టిపోద్ది. ఇంకా మేము అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ అయ్యి వెళ్ళేసరికి కస్టమర్ అంతా ఏమంటారు, ఒక బ్యాడ్ ఒపీనియన్ వచ్చేస్తుంది అనమాట కస్టమర్ కి. సో ఆ కంప్లైంట్ రిజల్యూషన్ టైం ని తగ్గించడం కోసం ఒక టీమ్ సపరేట్ గా కోయంబత్తూరులో పెట్టారు అనమాట. ఈ 5 స్టేట్స్ లో ఉండే కంప్లైంట్స్ మీరే చూసుకోండి అని. అంటే 5 స్టేట్స్ అంటే చెప్పాను కదా, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఈ 5 స్టేట్స్ ని మేము కవర్ చేస్తాం అనమాట. ఇప్పుడైతే సోలార్ మంచి గ్రోయింగ్ స్టేజ్ లో ఉందన్నమాట మామ. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంటి పైన సోలార్ పెడుతున్నారు. ఇంకా మన నరేంద్ర మోడీ పిఎం ఉన్నారు కదా, సో ఆయన కూడా కొన్ని ఎక్కువ సబ్సిడీస్ అట్లా ఇస్తున్నారు అనమాట. సో అందుకని ప్రతి ఇంటి మీద సోలార్ పెట్టించుకుంటూనే ఉన్నారు. ఇంకా ఖాళీ స్థలాలు ఎక్కడున్నా కానీ సోలార్ పెట్టేస్తున్నారు అనమాట. లీజ్ తీసుకుని ఒక 25-30 years కి జనరేట్ చేసి ఆ పవర్ ని వాళ్ళు గవర్నమెంట్ సప్లై చేస్తారు. అదంతా సపరేట్ టాపిక్. సో అందుకని నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎక్కువ డిమాండ్ ఉందన్నమాట సోలార్ కి ఇప్పుడు. సో అందుకని ఎక్కువ సౌత్ సైడ్ తమిళనాడులో ఎక్కువ పెడుతున్నారు అనమాట సోలార్ ప్లాంట్స్. పెద్ద పెద్ద ప్లాంట్స్, కొన్ని 100 ఎకరాల్లో పెడుతున్నారు. గుజరాత్ నుంచి ఇక్కడికి వచ్చే బదులు కోయంబత్తూరు నుంచి మేము ఆపరేట్ చేస్తాం. కోయంబత్తూరు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే, ఇదే మెయిన్ స్పాట్. తమిళనాడులో ఎక్కువ కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. కోయంబత్తూరు నుంచి మెయిన్ కనెక్టివిటీ ఉంటుంది అనమాట. ఇటు కేరళకి, పైన కర్ణాటకకి, ఇటు ఆంధ్ర, పైన తెలంగాణ, ఇటంతా తమిళనాడు మొత్తం కవర్ చేసేవచ్చు అనమాట. 5 స్టేట్స్ ఈజీ కవర్ అయిపోద్ది కోయంబత్తూరు నుంచి. సో అందుకని నేను అది పనిగా చెప్పి కోయంబత్తూరులో నేనే మాట్లాడి ఇచ్చి ఇక్కడ ఫిక్స్ చేయించాను అనమాట ఆఫీస్ ప్లేస్ అయితే. ఎగ్జాంపుల్ మామ, మన హరి ఉన్నాడు. హరి వాళ్ళ ఇంటి పైన సోలార్ బిగించుకున్నాడు అనమాట మా కంపెనీ మోడల్స్. సో ఒకవేళ దాంట్లో ఏదో ఒక మోడల్ బ్రేక్ అయిపోయినా, ఏమన్నా ప్రాబ్లం వచ్చిన మోడల్స్ లో, లేదా జనరేషన్ సరిగ్గా రాకపోయినా, అతను ఏం చేస్తాడు, ఫస్ట్ ఇన్స్టాల్ చేయించిన అతనికి కాల్ చేస్తాడు అనమాట. కాల్ చేసి ఏం చెప్తాడంటే, ఇట్లా ప్రాబ్లం ఉంది సోలార్ మోడల్స్ లో అని. సో అతను ఏం చేస్తాడు, డిస్ట్రిబ్యూటర్ అతను వచ్చి చేయలేడు కదా, ఎందుకంటే మోడల్స్ అతను మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేదు. ఎవరిని కాంటాక్ట్ అవుతాడు, మమ్మల్ని కాంటాక్ట్ అవుతాడు. అంటే గోల్డీ ఆ మోడల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన కంపెనీని వాళ్ళ ఇన్స్టాలర్ అయితే కాంటాక్ట్ అవుతాడు. కాంటాక్ట్ అయ్యి ఇట్లా మెయిల్ చేస్తాడు అనమాట, పలానా హరికి ఈ లొకేషన్ లో ఈ నెంబర్ గల వ్యక్తికి ఇలా ప్రాబ్లం వస్తుంది, మీ సైట్ మీ పర్సన్స్ ని సైట్ విజిట్ కి పంపించండి అని ఒక మెయిల్ వేస్తాడు. సో ఆ మెయిల్ రిసీవ్ అయ్యాక ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మేము ఆ సైట్ కి రీచ్ అయ్యి ప్రాబ్లం ఏందని అసిస్ట్ చేసి వాళ్ళకి రిజల్యూషన్ ఇవ్వాలన్నమాట. ఒకవేళ ఫాల్ట్ వాళ్ళ సైడ్ ఉంటే వాళ్ళ మీదే ఫాల్ట్ అని చెప్పడం, లేదా మా సైడ్ అంటే కంపెనీ సైడ్ ఏమైనా మోడల్లో మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఏమైనా ఉంటే మాదే ఫాల్ట్ అని చెప్పి వాళ్ళకి రీప్లేస్మెంట్ ఇప్పడం అంతా మా చేతుల్లో ఉందన్నమాట. సో ఇదన్నమాట మనం సింపుల్ గా అండ్ డీటెయిల్ గా మేము చేసే వర్క్ అయితే. సో ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, ఆఫ్టర్ సేల్స్ అంటే వారంటీ టర్మ్స్, వారంటీ క్లెయిమ్స్, ఒక మోడల్ కి 25 years వారంటీ ఉంటుంది అనమాట. ఆ 25 years లో ఆ మోడల్ ఏ ఫాల్ట్ వచ్చినా కానీ
మేము వెళ్ళి చూడాల్సి ఉంటుంది అనమాట. సో అది సింపుల్ గా చెప్పాలంటే. సో దీనికి ఇంకా ట్రావెలింగ్ ఖర్చులు, ఫుడ్ అకామిడేషన్, ట్రావెల్ ఎక్స్పెన్సెస్ అన్ని మా కంపెనీ ఇస్తుంది. ఇట్లా 5 స్టేట్లకి మేమిద్దరమే, నేను హరి మాత్రమే తిరుగుతూ ఉంటాం మా కంపెనీ తరపున. అలానే నార్త్, ఈస్ట్, వెస్ట్ అలా 2-3 టీంలు ఉన్నాయి. వాళ్ళందరికీ టికెట్ బుకింగ్ కోసం ఒక టీం అయితే ఉందన్నమాట. హెడ్ ఆఫీస్ లో కూర్చొని వాళ్ళే మనకి ఎక్కడికి వెళ్ళాలి ఏంది కదా అని కనుక్కొని వాళ్ళే టికెట్స్ బుక్ చేస్తూ ఉంటారు. అలానే హోటల్స్ కూడా బుక్ చేస్తూ ఉంటారు. మీరు చూస్తూ ఉంటారు. మీరు చూసేవన్నీ వాళ్ళు బుక్ చేసిన హోటల్స్ అండ్ ట్రైన్స్ అన్నమాట. సో నా డెసిగ్నేషన్ వచ్చి మామ సోలార్ మోడల్స్ క్వాలిటీ ఇంజనీర్ అనమాట, సింపుల్ గా చెప్పాలంటే. సో నేను ఇట్లా సైట్లన్నీ తిరుగుతూ ఉంటాను. సో ఇంకా మెయిన్ చెప్పాలంటే కస్టమర్ కి వారంటీ క్లెయిమ్ అవ్వాలన్నా మేమే, వారంటీ క్లెయిమ్ అవ్వకుండా చేయాలన్నా కానీ మేమే అనమాట. అది మా చేతుల్లో ఉంటది. కానీ మేమైతే జెన్యున్ గా అది మా ఫాల్ట్ అయితే మాదనే చెప్తాము, లేదంటే కస్టమర్ది మీదే ఫాల్ట్ అని చెప్పి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తాం అనమాట. కొన్ని కేసెస్ ఎలా అవుతాయంటే వాళ్ళు కోర్టుకి వెళ్తాము, కన్జ్యూమర్ క్లెయిమ్కి వెళ్తాము, కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళి కేసు వేస్తాము అనే సిచ్యువేషన్స్ కూడా చాలా ఉన్నాం మేమైతే. ఇక్కడ కాదు కానీ ఉత్తరాఖండ్ లో ఒక కేసు ఫేస్ చేసిన అలానే ఆయన వచ్చి కన్జ్యూమర్ కోర్టుకి వెళ్తాను నేను అని, ఇట్లా కేసు వేస్తాను ఇట్లా చెప్తూ ఉన్నాడు అనమాట. సో మనమే దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఫాల్ట్ వాళ్ళ సైడ్ ఉందంటే మనం రిపోర్ట్ లో నీట్ గా మెన్షన్ చేసి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పేస్తే సో మనం దేనికి భయపడలేదు అనమాట అట్లా చేస్తే. సో ఇదనమాట మామ మీరు అడిగిన క్వశ్చన్ కి నేను ఇచ్చిన ఆన్సర్. మన హరి కూడా సేమే, సోలార్ మోడల్స్ క్వాలిటీ ఇంజనీర్. మేము ఇద్దరం కలిసి తిరుగుతున్నాం అనమాట. ఇంకో విషయం, నేను హరి వచ్చి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. ఎప్పటి నుంచి రా? స్కూల్లో నుంచి కదా, ప్లే క్లాస్ నుంచి మేము ఒకే ఇంటి దగ్గర అనమాట, ఒక దగ్గర ఉండేవాళ్ళం. ఒక వీధి కట్టు ఇటు అంతే కదా. అట్లా డిప్లొమా ఒక 3 years కలిసి చదువుకున్నాము. తర్వాత నేను బీటెక్ లో వేరే కాలేజ్, వాడు వేరే కాలేజ్ అయిపోయాడు. తర్వాత మళ్ళీ ఈ కంపెనీలో కలిసాం అనమాట. సో నేను ఇప్పుడు మీకు చెప్పింది కొంచెమే అర్థమైంది అనుకుంటున్నాను. దీనికి మించిన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు తెలిసిన కాస్త కూస్త ఇన్ఫర్మేషన్ తో మీకు ఆన్సర్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఓకేనా? హరి అవును మాట్లాడతాడు, చెప్పు హరి. సో అదనమాట మామ, మీకు ఏదో క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో అదనమాట మామ ఈ రోజు మందల. ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం వల్ల బై.